హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ వీడియో క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియో క్లాస్లో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ రిపోర్ట్ రైటింగ్ ఇది మనకి 5 మార్క్స్ ఉంది. ఈ వీడియో క్లాస్లో మనం ఇంగ్లీష్ రిపోర్ట్ రైటింగ్ గురించి మనం వీడియో క్లాస్లో విందాం. ఇందులో మనం నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే మనం ఈ వీడియోలో కవర్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ వన్, వాట్ ఈజ్ రిపోర్ట్ రైటింగ్, వాట్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ రిపోర్ట్, మనకి మోడల్ క్వశ్చన్ పేపర్లో ప్రిస్క్రైబ్ చేసిన క్వశ్చన్ విత్ ఆన్సర్, అలానే ఈ రిపోర్ట్ రైటింగ్ మీద మనకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి వాటికి ఆన్సర్తో మీకు ఈ వీడియోలో మీకు మొత్తం కవర్ చేస్తాను. స్టూడెంట్స్, ఇది మనకి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీనే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీస్ కూడా ఈ టాపిక్ అనేది ఉంది. సో ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ ఆల్ ద universities of Andhra Pradesh. Okay, so before going into our video class, I request all of you, please like and subscribe my channel, okay, and share my video to all of your friends. So let's start our video class. Video class. Okay, so the first one is, as usual I said, points to be explained in this video. ఏంటి మనం ఈ వీడియోలో పాయింట్స్ని కవర్ చేస్తున్నాం. వాట్ ఈజ్ రిపోర్ట్ రైటింగ్, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, స్ట్రక్చర్ ఆఫ్ ఏ రిపోర్ట్. అండ్ థర్డ్ వన్, మోడల్ క్వశ్చన్ పేపర్. మనకి ఆంధ్ర యూనివర్సిటీలో మోడల్ పేపర్లో ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాన్ని విత్ ఆన్సర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే కాకుండా వెరీ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇన్ ద ఎగ్జామినేషన్ విత్ ఆన్సర్స్. మీకు ఒక 5-6 క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ప్రిస్క్రైబ్డ్ క్వశ్చన్స్ నేను విత్ ఆన్సర్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నౌ ఫస్ట్ వన్, what is report writing? Report writing is the systematic process of presenting factual information. Report writing means what? Factual information. So based on the facts, information, we analyze the given topic and give some conclusions. Understand? So report writing is a systematic process of presenting facts, information, and analysis based on the facts, and recommendations or conclusions on the specific topic or given topic in a structured and formal format. Why I said, sir, report writing is a official writing, it's an official one. So it's a always official writings always follow structured and formal format, formal language, simple language, and short and brief. Understand? So next one, reports are commonly used in schools. Where we use reports? Schools, colleges, business, research, and government organizations. Basically టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్. అసలు టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఏంటంటే మనకి అకాడమిక్ రిపోర్ట్స్, సైంటిఫిక్ రిపోర్ట్స్, టెక్నికల్ రిపోర్ట్స్, ప్రొఫెషనల్ రిపోర్ట్స్, ల్యాబ్ రిపోర్ట్స్, సో లీగల్ రిపోర్ట్స్, సో మెనీ రిపోర్ట్స్ ఆర్ దేర్. బట్ ఇన్ దిస్ టాపిక్ వీఆర్ డిస్కసింగ్ ఓన్లీ ఆన్ ద అకాడమిక్ లెవెల్ ఆఫ్ రిపోర్ట్స్. ఓకే, సో యాక్చువల్గా రిపోర్ట్స్ అనేది మనకి డిఫరెంట్ స్ట్రక్చర్స్తో ఉంటాయి. సో అన్నిటికీ మనకి చాలా అకాడమిక్ పర్పస్తో మనం మాట్లాడితే, అసలు రిపోర్ట్ అనే రైటింగ్లో మనకు ఉండాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఉండాలి. వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్, రిపోర్ట్ రైటింగ్ రాసేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది టైటిల్. స్టూడెంట్స్, మనకి ఇది 5 మార్క్స్కి ఎగ్జామ్లో వస్తుంది. ఎలా సార్ 5 మార్క్స్? మన మోడల్ పేపర్లో దీన్ని 5 మార్క్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఇంకెవరైనా కూడా మనకి ఇది థర్డ్ యూనిట్లో మనకి ఈ టాపిక్ ఉంది. థర్డ్ యూనిట్లో మనకి 2 లెసన్స్ అండ్ రిపోర్ట్ రైటింగ్ అనేది ఉంది. సో మనకి ఆబ్వియస్గా ఈ 2 లెసన్స్ 10 మార్క్స్. సో ఈ 10 మార్క్స్కి మనకి ఎస్ఏ క్వశ్చన్స్లోకి వెళ్ళిపోతే ఇంకా మనకి మిగిలిన ఈ గ్రామర్ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనకి 5 మార్క్స్కి ఎగ్జామ్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. షూర్గా ఇది మనకి 5 మార్క్స్ క్వశ్చన్లోనే
ఇది రావడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ రిపోర్ట్ రైటింగ్లో మనకి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి, అడిగిన టాపిక్కి ఫస్ట్ వన్ మనం ఏంటి యాడ్ చేయాలి, టైటిల్ యాడ్ చేయాలి. సో ఈ టైటిల్ కానీ మనం రాసినట్లయితే కరెక్ట్గా 1 మార్క్ ఈజీగా మనకి అవార్డ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా ఒక టైటిల్ పెట్టేయండి. సో ఈజీ, మనం ఎలాంటి క్వశ్చన్కైనా మనం ఈజీగా 1 మార్క్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. అండ్ రిమైనింగ్ పార్ట్ ఏముంటాయి, ఇచ్చిన టాపిక్ తలకి ఇంట్రడక్షను, బాడీ ఆఫ్ ది report, that is in the body of the report I generally findings, discussions, లైక్ అలాంటివన్నీ ఉంటాయి. మీకు స్పెసిమెన్ రిపోర్ట్ రైటింగ్ చూపిస్తాను, దాంట్లో ఈ టాపిక్స్ అని మనం మాట్లాడదాం. అండ్ కన్క్లూజన్. సో అంతేకాకుండా రిపోర్ట్ రైటింగ్కి మనకి రికమెండేషన్స్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాంగా, ఇక్కడ ఫ్యాక్ట్స్ బేస్డ్ మీదుగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషను అనాలిసిస్ జరుగుతాయి. ఏదైనా ఒక సమస్య మీద కానీ దేని మీదైనా మనం రిపోర్ట్ రైటింగ్ చేసేటప్పుడు మనం సమ్టైమ్స్ ఇఫ్ రిక్వైర్డ్ అన్నాడు కదా, రికమెండేషన్స్ కూడా మనం సజెషన్స్ రికమెండేషన్స్ కూడా మనం ఇవ్వచ్చు. సో ఫైనల్గా మన ఎగ్జామినేషన్ పర్పస్తో చెప్తే ఇచ్చిన 5 మార్క్స్కి ఫస్ట్ వన్ టైటిల్ పెట్టడం నేర్చుకోండి. రిమైనింగ్ ఈ పార్ట్ అంతా సింపుల్గా పారాగ్రాఫ్ లైక్ రాసేయండి. ఈజీగా మీకు ఇది ఏంటంటే మనం రాస్తున్న ఈ రిపోర్ట్ రైటింగు అకాడమిక్ లెవెల్లో రిపోర్ట్ రైటింగ్గా రాస్తున్నాం. అందుకే మనం రిపోర్ట్ రైటింగ్లు అసలు ఒరిజినల్ రిపోర్ట్ రైటింగ్ ఎలా ఉంటుంది దాన్ని కూడా మనం ఈ వీడియో ఎండింగ్లో ఒకసారి దాన్ని కూడా ఒక లుక్ వేద్దాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనకి ముందే చెప్పినట్లుగా మనకి ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ క్వశ్చన్ పేపర్లో అడిగిన క్వశ్చన్ ఇది. రైట్ ఏ షార్ట్ రిపోర్ట్ ఆన్ యువర్ కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. దిస్ ఈస్ ద క్వశ్చన్ ఇన్ ద మోడల్ పేపర్. మనకి ఆంధ్ర యూనివర్సిటీ మోడల్ పేపర్లో అడిగిన క్వశ్చన్ ఇది. సో దానికి నేను ఇక్కడ జస్ట్ ఆన్సర్ చేశాను. మనకి రిపోర్ట్ రైటింగ్ అనగానే ఫస్ట్ నేను ఏం చెప్పాను, యాజ్ యూజువల్ ఫస్ట్ టైటిల్ పెట్టండి. టైటిల్ అంత కష్టమైన పనేం కాదు. ఎందుకు, క్వశ్చన్లోనే మనకు అడిగాడు, ఏమన్నాడు, రైట్ ఏ రిపోర్ట్ ఆన్ యువర్ కాలేజ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్. సో మనకి ఇదే ఏమవుతుంది, టైటిల్ కింద మనం పెట్టేస్తున్నాం. దీన్నే తీసుకొచ్చి మనం టైటిల్ కింద పెడుతున్నాం. సో రిపోర్ట్ అని పెడతారు. ఓకే, నెక్స్ట్ అండ్ కాలేజ్ యాన్యువల్ డే మనం ఏమనుకున్నాం, ఏ డేట్ ఉండాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఇంట్రడక్షన్ ఉండాలి, బాడీ ఉండాలి, కన్క్లూజన్ ఉండాలన్నాం. సో కాలేజ్ యాన్యువల్ డేకి సంబంధించిన మొత్తం మ్యాటర్ ఏముంది ఇక్కడ చూడండి. ద యాన్యువల్ డే ఆఫ్ అవర్ కాలేజ్ వాజ్ సెలబ్రేటెడ్ ఆన్ 15 February 2026 in the college auditorium with great enthusiasm. Principal, faculty members, students, parents, distinguished guests attended the program. So whatever the entire annual day from the first to last, you simply write the entire incidents in a chronological, in an order. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రిపోర్ట్ రైటింగ్. సో రిపోర్ట్ రైటింగ్ అనగానే మీరు పెద్ద వర్రీ పడక్కర్లేదు. సింపుల్గా ఒక టైటిల్ పెడతారు, రిపోర్ట్ అని రాస్తారు, ఇంత మనం పారాగ్రాఫ్ రాస్తే సరిపోతుంది. అండర్స్టాండ్? సో ఇది మనకి ఈజీగా రిపోర్ట్ రైటింగ్ సంబంధించి స్కోర్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంది. ఈ క్వశ్చన్ మనకి మోడల్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్. ఓకే, నౌ నెక్స్ట్ వన్ అయితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిపోర్ట్ రైటింగ్ మీద మోడల్ పేపర్ మీద క్వశ్చనే కాకుండా ఇంకా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అంటే మనకి మోడల్ పేపర్ కాకుండా ఈ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్న క్వశ్చన్స్. సో ఏంటంటే అవి యూజెస్ ఆఫ్ కాలేజ్ లైబ్రరీస్ బై స్టూడెంట్స్, అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఆన్ కాలేజ్ క్యాంపస్, use of mobile phones during college hours, cleanliness and waste management in the college, students participation in sports and cultural activities in the college. So these are the 5 few questions. అయితే ఈ 5 questions ఎగ్జామ్లో వస్తాయని 100% చెప్పలేను, కానీ మీరు ఎగ్జామ్లో రిపోర్ట్ రైటింగ్ సంబంధించి ఈ క్వశ్చన్స్ని కూడా మీరు కొంచెం ఆన్సర్లు ఆల్రెడీ మీకు ఇస్తాను. ఈ వీడియో కిందనే ఉన్నాయి వీడియో ఆన్సర్లు. ఈ ఆన్సర్స్ని మీరు జస్ట్ పాజ్లో పెట్టుకొని ఎలా ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ రాయాలనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో దట్ యూ కెన్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్, యూ కెన్ స్కోర్ ది 5 out of 5 ఇన్ ద ఎగ్జామినేషన్. స్టూడెంట్స్, మీలో చాలామంది స్టూడెంట్స్ ఓన్లీ లెసన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రాసి గ్రామర్ పార్ట్ వదిలేద్దామనే
అనుకునే ఆలోచనలు ఉంటారు, దయచేసి వద్దు. ఇవి ఈజీ స్కోరింగ్. మీరు ఎంత చక్కగా ఏమాత్రం మినిమం రాయగలిగినా మీకు స్కోర్ అనేది ఇవ్వడం అనేది ఎగ్జామ్లో జరుగుతుంది. సో యూ ప్లీజ్ బీ ఫోకస్ ఆన్ దీస్ టాపిక్స్. ఓకే, నౌ ఈ 5 మీకు ఆన్సర్లు నేను ఇక్కడ ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ వన్ అదే 5 క్వశ్చన్స్కే ఇక్కడ మీకు ఏం చేస్తున్నాను, ఆన్సర్లు ఇచ్చాను. ఇక ఫస్ట్ వన్, రిపోర్ట్ ఆన్ ద యూజెస్ ఆఫ్ ది కాలేజ్ స్టూడెంట్స్ అండ్ ఆన్సర్. సో మీరు ఏం చేస్తారు స్టూడెంట్స్, మీరు దీన్ని పాజ్లో పెట్టి వీడియోని ఈ ఆన్సర్ని మీరు నోట్ చేసుకోండి. అలానే సెకండ్ క్వశ్చన్, దీన్ని కూడా పాజ్లో పెట్టి ఆన్సర్ని ఫైట్ చేసుకోండి. సో నెక్స్ట్ వన్, థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్. అంటే మనకి టైం సరిపోవట్లేదు కాబట్టి నేను వీటన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరగట్లేదు, జస్ట్ మీకు ఆన్సర్స్ని వీడియోలో పెడుతున్నాను. మీరు సింపుల్గా ఈ వీడియోని పాజ్లో పెట్టుకొని ఈ ఆన్సర్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్కి. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ యువర్ రిపోర్ట్ రైటింగ్ కాన్సెప్ట్. ఇది మనకి 5 మార్క్స్. ఎంత మనం రాయలేకపోయినా కనీసం దీంట్లో మనకి అట్లీస్ట్ 3 మార్క్స్ మినిమంలో 3 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. మీరు చూడాల్సింది వాట్ ఈజ్ రిపోర్ట్ రైటింగ్ అండ్ ఇంతే, ఈ పార్ట్ మనం ఫాలో అయితే సరిపోతుంది. సో స్టూడెంట్స్, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియో. If you really like it, if you feel it is useful to you, you please do subscribe, like and share my video to all of your friends and click on the bell icon for the notification. Thank you students.